ఇంకా జరగండి అన్నా, మీరు ఎంటకు పోయి మీరే జరిపితే అందరు జరగదు. మీరు మెయిన్ ఎవరు ఉన్నారో అలా చూసుకునేది ఇస్తే క్యారియర్స్ అందరికీ ఈరోజు హిందూ వాహిని ఆధ్వర్యంలో శ్రీరామనవమి శ్రీరాములు వారి శోభయాత్ర పోస్టర్ ఆవిష్కరణ సందర్భంగా 6 తారీఖు రోజు సాయంత్రం 4 గంటలకు శోభయాత్రను విజయం చేయాలని చెప్పి అందరినీ అంటే అన్ని పార్టీలకు అతీతంగా హిందూ వాహిని ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా జై శ్రీరామ్. నేటి శ్రీరామ శోభయాత్ర పోస్టర్ విడుదల కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా హిందూ వాహిని ఆధ్వర్యంలో చిట్ల వెంకటేశ్వర ఆధ్వర్యంలో మన యొక్క గత 20 సంవత్సరాల నుండి ఈ శ్రీరామ శోభయాత్ర నిర్వహిస్తున్నాం. అట్టి శోభయాత్రకు అనేక మంది పెద్దలు సహకారం అందిస్తున్నారు. ఈ శోభయాత్ర సందర్భంగా భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులందరూ కూడా ఒకటేనని శ్రీరాముని ఆదర్శంగా తీసుకొని ఆనాడు శ్రీరాముడు అయితే రామరాజ్యం చేశాడో అటువంటి రామరాజ్యం కావాలని అందరూ కూడా బాగుండాలని, దేశం సుభిక్షంగా ఉండాలని, భారతదేశం శక్తివంతంగా ఉండాలని, భారతదేశం ఒక విశ్వానికి విశ్వగురువుగా ఉండాలనే ఉద్దేశంతో దేశమంతటా కూడా ఇటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కాబట్టి అందులో భాగంగానే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. కాబట్టి సోదరులందరూ కూడా ఇట్టి కార్యక్రమానికి ఇచ్చేసి సమయానికి ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మనవి చేస్తూ భారత్ మాతకి జై. ఈరోజు శోభయాత్ర శ్రీరాముని శోభయాత్ర పోస్టర్ రిలీజ్ ముఖ్య కార్యక్రమం గత 20-25 సంవత్సరాలు చేస్తున్నాము. ఇది హిందువుల శోభయాత్ర. తప్పనిసరిగా ఈ శోభయాత్రను విజయవంతం చేయాలి. పెద్ద ఎత్తున ఎప్పుడు రానంత విధంగా ఈసారి వచ్చి విజయవంతం చేసి హిందూ దేశంగా ప్రకటించి హిందూ ఏదైతే ఉందో మన హిందువులకు మేలు జరిగే విధంగా, హిందువులకు ఇబ్బంది చాలా కార్యక్రమాల్లో పెడుతున్నటువంటి సందర్భం హిందువులంతా ఏకం కావాలని ఈ యొక్క మరి శోభయాత్రను విజయవంతం చేసి ఈ మనమే షాద్నగర్ ఈ దేశానికి చాటి చెప్పే విధంగా పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వచ్చి విజయవంతం చేయాలని మొత్తం హిందూ అయిన కార్యకర్తలు మా నాయకులందరినీ కోరడం జరుగుతుంది. ఈరోజు శ్రీరామ శోభాయాత్రకు సంబంధించిన పోస్టర్ విడుదలకి శ్రీరాముని శోభాయాత్ర అంటే సమస్త భారతదేశానికి కూడా ఒక ఆదర్శ పురుషుడైన శ్రీరాముని యొక్క స్ఫూర్తివంతమైన చరిత్రని ప్రజలందరికీ కూడా మరొకసారి చెప్పే సందర్భం. శ్రీరామ నవమి కావచ్చు, శ్రీరాముని శోభయాత్ర కావచ్చు, కుల మతాలకు అతీతంగా శ్రీరాముని ఒక ఆదర్శమూర్తిగా గమనించేలా భారతదేశం కూడా గౌరవిస్తున్న సందర్భంలో సనాతనమైన భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా జరుగుతున్న ఈ యాత్రని దిగ్విజయం చేయాలని ప్రజలందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ధన్యవాదాలు.